హలో ఆల్, వెల్కమ్ టు BGS క్లాసెస్. మనం డైలీ MCQs లో భాగంగా జనరల్ సైన్స్ కి సంబంధించి డిస్కస్ చేస్తున్నాం కదా. సో దీనిలో ఈ రోజు కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే ముందు లాస్ట్ వీడియోలో నేను కార్బన్ కాంపౌండ్స్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది MCQs. సో దానిలో నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇవి 10th స్టాండర్డే కదా మనకి క్వశ్చన్ పేపర్ వచ్చేది, 10th స్టాండర్డ్ కి ఇలా అడుగుతారా క్వశ్చన్స్ అని ఒక క్వశ్చన్ నన్ను అడిగారు. నేను ఇచ్చినవి మీకు డిఫికల్ట్ లెవెల్ క్వశ్చన్స్ కాదండి. నేను కార్బన్ కాంపౌండ్స్ లో మీకు లాస్ట్ వీడియోలో ఇచ్చినవి బేసిక్ క్వశ్చన్స్ మాత్రమే. బేసిక్ క్వశ్చన్స్ అలా ఉంటాయి. కార్బన్ కాంపౌండ్స్ అనేది కొంచెం టిపికల్ టాపిక్. కాన్సెప్ట్ అయితేనే, అర్థం అయితేనే మీరు ఆన్సర్ చేయగలుగుతారు కాబట్టి మీకు అలా అనిపించుండొచ్చు. సో గో త్రూ ద కాన్సెప్ట్ వన్స్, ఆ తర్వాత మీరు ఆ వీడియో కనుక చూస్తే అవి బేసిక్ క్వశ్చన్స్ అనేది మీకు అర్థమవుతుంది, రైట్? సో కంటిన్యూయేషన్ గానే ఈ రోజు కూడా ఇంకొన్ని క్వశ్చన్స్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ డిస్కస్ చేద్దాము. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, ద ప్రిఫిక్స్ జాయినింగ్ ది హైడ్రోకార్బన్స్ విత్ 4 కార్బన్ ఆటమ్స్. ఈ క్వశ్చన్ అంతా కూడా మనకు అవసరం లేదు. జస్ట్ ఇక్కడ ఏమి ఇస్తున్నాడు కీవర్డ్, మనకి 4 కార్బన్ ఆటమ్స్ అంటున్నాడు. అంటే మనకి సింపుల్ గా ఏం తెలియాలి అంటే, ఒక కార్బన్ ఉంది అని అంటే దాన్ని ఏమంటాం, మీత్ అని అంటాం అనమాట. 2 కార్బన్స్ కనుక ఉంటే దాన్ని ఈత్ అని పిలుస్తాం. అలాగే 3 ఉంటే దాన్ని ప్రోప్ అని పిలుస్తాము. 4 ఉంటే దాన్ని బ్యూట్ అని పిలుస్తాం, రైట్? సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు, 4 కార్బన్ ఆటమ్స్ కాబట్టి ఆన్సర్ బ్యూట్ అనమాట. మరి హెప్టన్ ఎప్పుడు పిలుస్తాము, 7 కార్బన్స్ ఉంటే హెప్టన్ పిలుస్తాం, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ది ఎండ్ ఆఫ్ ది హైడ్రోకార్బన్ చైన్ ఎండింగ్ విత్ కీటోన్ ఇస్ ద సఫిక్స్. సఫిక్స్ కి ప్రిఫిక్స్ కి డిఫరెన్స్ తెలుసుకోండి. ఒక వర్డ్ ఉంది అని అనుకోండి, సఫిక్స్ అంటే మనకి ఎక్కడ వస్తుంది, ఈ లాస్ట్ పార్ట్ లో వచ్చేది మనకి సఫిక్స్ అనమాట. ప్రిఫిక్స్ అనేది ఎక్కడ వస్తుంది, ఆ వర్డ్ కి ఇనిషియల్ పార్ట్ లో, అంటే ఫస్ట్ వచ్చేది మనకి ప్రిఫిక్స్, లాస్ట్ వచ్చేది మనకి సఫిక్స్ అనమాట. ఇక్కడ ఏం అడుగుతున్నాడు, సఫిక్స్ అని అడుగుతున్నాడు. ప్రీవియస్ క్వశ్చన్ లో మనకి ఏం అడిగాడు, ప్రిఫిక్స్ అడిగాడు. సో ఆన్సర్ వచ్చేసి బ్యూట్ అవుతుంది. ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఇప్పుడు క్వశ్చన్ లో మనకి సఫిక్స్ అడుగుతున్నాడు అనమాట. సో సఫిక్స్ అంటే ఏంటి, ఈ యొక్క వర్డ్ కి లాస్ట్ పార్ట్ లో వచ్చేదాన్ని సఫిక్స్ అంటాం. ఇక్కడ ఏం అడుగుతున్నాడు, కీటోన్ అని కనుక వస్తే ఆ యొక్క ఫంక్షనల్ గ్రూప్ కి లాస్ట్ లో ఆ సఫిక్స్ ఏం యాడ్ అవుతుంది అంటున్నాడు. కీటోన్ లోనే ఉంటుంది, పేరులోనే మనకి ఓన్ అని. సో ఈ ఓన్ అనేది మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటనోన్ అని, మిథనోన్ అని, ప్రొపెనోన్ అని ఇలా యాడ్ అవుతుంది అనమాట. మరి ఏఎల్ అని దేనికి యాడ్ అవుతుంది అంటే, ఆల్డిహైడ్స్ ఎప్పుడైతే యాడ్ అవుతాయో ఈ యొక్క ఆల్డిహైడ్స్ కి ఫంక్షనల్ గ్రూప్ గా మనకి ఏఎల్ అనేది యాడ్ అవుతుంది. మరి ఓయిక్ అని ఎప్పుడు యాడ్ అవుతుంది, ఓయిక్ యాసిడ్ అని యాడ్ అవుతుంది. ఎప్పుడైతే కార్బాక్సిలిక్ యాసిడ్స్ మనకి యాడ్ అవుతాయో ఆ కార్బాక్సిలిక్ యాసిడ్స్ వచ్చినప్పుడు మనకి ఓయిక్ యాసిడ్ అని యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యాచెస్ ఈస్ కరెక్ట్. కరెక్ట్ మ్యాచ్ ఏది అని అంటున్నాడు. సో ఇక్కడ మీరు ఈజీగా తెలుసుకోండి, మనకి మీథేన్ అంటే ఏంటి, CH4 అనమాట. నెక్స్ట్ ఈథేన్ అంటే C2H6, తర్వాత C3H8, తర్వాత C4H10. ఇది మనకి ఉన్నటువంటి C5H10. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యాచెస్ ఈస్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఏది కరెక్ట్ అంటున్నాడు. చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ మీరు కార్బన్స్ కౌంట్ చేసుకోండి. ప్రోప్ అంటున్నాడు, సో 3 కార్బన్స్ ఉన్నాయి. ఈత్ అంటే 2 ఉండాలి, 2 ఉన్నాయి. బ్యూట్ అంటే 4 ఉండాలి, 4 ఉన్నాయి. అలాగే పెంటీన్ అంటే పెంటీన్ లో 5 ఉండాలి, 5 కార్బన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఎక్కడ ఎలిమినేట్ చేయడానికి ఆప్షన్ లేదు. మరి నెక్స్ట్ ప్రిఫిక్స్ లో ఏముంది, ఈన్ అని ఇచ్చాడు. ఈన్ అని వచ్చింది అంటే మనకి ఏం రావాలన్నాము, డబుల్ బాండ్ కనుక వస్తే మనకి ఈన్ అనే సఫిక్స్ అనేది రావాలి. సో డబుల్ బాండ్స్ అనేవి అన్నిట్లో ఉన్నాయా, అన్నిట్లోనూ డబుల్ బాండ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనకి ఎలిమినేట్ చేయడానికి ఛాన్స్ ఎక్కడా లేదు. ఇప్పుడు ఏం చేస్తారు అంటే, కార్బన్స్ అండ్ హైడ్రోజన్స్ అనేవి కౌంట్ చేసుకోవాలి. చూసుకుంటే ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, మనకి 5 కార్బన్స్ ఉన్నాయి. సో C5. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 3 + 2 5, 6, 7, 9 అనమాట. సో H9. నెక్స్ట్ వన్ ఏంటి, 4 కార్బన్స్ ఉన్నాయి, 3 + 2 + 1 + 2 అనమాట. సో 8 కార్బన్స్ ఉన్నాయి, C4H8 అవుతుంది. ఇక్కడ C2H5 అవుతుంది. అలాగే 4th ఆప్షన్ వచ్చేసి C3H7 అవుతుంది. ఇప్పుడు ఇందులో ఏం అడుగుతున్నాడు మనల్ని, కరెక్ట్ ఆన్సర్ ఏది అని అడుగుతున్నాడు. జనరల్ గా మనకు తెలుసు మీథేన్ అంటే ఏంటి, CH4. సో ఈథేన్ అంటే ఏం రావాలి మనకి, C2H5 రావాలి. సో కరెక్ట్ ఆప్షన్ ఏదవుతుంది మనకు, అప్పుడు ఈథీన్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది, రైట్? సారీ, ఈథీన్ వచ్చేసి C2H6 రావాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బ్యూటీన్ అనమాట. కరెక్ట్ ఆన్సర్ ఇస్ బ్యూటీన్, C4H8. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. మిగతా వాటి అన్నింటిలో మనకి హైడ్రోజన్స్ డిఫరెన్స్ వస్తున్నాయి కాబట్టి ఇవి మనకి ఆన్సర్ కాదు.
నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ ఎ ట్రిపుల్ బాండ్? ట్రిపుల్ బాండ్ అనేది దేనికి ఉంటుంది? మనం ఇందాక చూసాం, సింగిల్ బాండ్ ఉంటే ఏమవుతుంది మనకి ఏన్ వస్తుంది, డబుల్ బాండ్ అని ఉంటే ఈన్ వస్తుంది, అలాగే ట్రిపుల్ బాండ్ అని ఉంటే మనకి ఐన్ రావడం జరుగుతుంది. సో ట్రిపుల్ బాండ్ అని ఈజీగా ఎలా గుర్తుపట్టాలి? ఇప్పుడు మనం ఒక వర్డ్ లో ఐన్ అనే సఫిక్స్ కనుక ఉంటే మనకి అదే ఆన్సర్. సో ఇక్కడ ఈన్ ఉంది, డబుల్ బాండ్ అవుతుంది, ఏన్ ఉంది, ఇది సింగిల్ బాండ్ అవుతుంది, ఇక్కడ ఏన్ ఉంది కాబట్టి సింగిల్ బాండ్ అవుతుంది, ఇక్కడ ఐన్ ఉంది కాబట్టి ఇది ట్రిపుల్ బాండ్. ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది ఐయుపిఎస్సి నేమ్ ఫర్ అసిటిక్ యాసిడ్? అసిటిక్ యాసిడ్ కి ఐయుపిఎస్సి నేమ్ ఏంటి? అసలు ఫార్ములా ఏంటి? CH3COOH. మీకు నేమ్ తెలియకపోయినా కూడా ఫార్ములా తెలిస్తే మీరు ఈజీగా ఈ యొక్క ఆన్సర్ అనేది తేవచ్చు అనమాట. సో CH3COOH అని ఫార్ములా మీకు తెలుసు. ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 కార్బన్స్ ఉన్నాయి. 2 కార్బన్స్ అంటే ఏం రావాలి మనకి? ప్రిఫిక్స్ ఈత్ రావాలి కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఇథనోయిక్ యాసిడ్. మీరు వేరియస్ లెవెల్స్ లో, అంటే మీకు ఫార్ములా తెలిసి ఐయుపిఎస్సి నేమ్ తెలియకపోయినా, ఐయుపిఎస్సి నేమ్ తెలిసి దాని యొక్క సఫిక్స్ తెలియకపోయినా, ఫంక్షనల్ గ్రూప్ తెలిసి దాని ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ నేమ్స్ తెలియకపోయినా ఎలా సాల్వ్ చేయొచ్చు అనడానికి నేను డిఫరెంట్ క్వశ్చన్స్, ఒక్కొక్క క్వశ్చన్ ని ఒక్కొక్క మోడల్లో నేను సాల్వ్ చేస్తున్నాను. బికాస్ మీరు ఏది వీలైతే అది మీ ఎగ్జామ్ లో మీరు అప్లై చేయడానికి ఉంటుంది కాబట్టి, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ది ఫంక్షనల్ గ్రూప్ ఇన్ ప్రొపనోన్? ప్రొపనోన్ లో ఫంక్షనల్ గ్రూప్ ఏంటి అంటున్నాడు. సింపుల్ గా ఆప్షన్స్ కి వెళ్ళొద్దు, జస్ట్ క్వశ్చన్ చూడండి. ప్రోప్ అంటున్నాడు అంటే ఏంటి? మనకి కార్బన్స్ 3 ఉండాలి. నెక్స్ట్ ఏంటి? ఏన్ ఉంది. ఏన్ అంటే ఏంటి? మనకి బాండింగ్ వచ్చేసి సింగిల్ బాండ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి? ఓన్ అని వచ్చింది. ఓన్ అంటే ఏంటి? ఫంక్షనల్ గ్రూప్ మనకి కీటోన్స్. ఈ నేమ్ అని బట్టి మీకు ఇన్ని డీటెయిల్స్ వచ్చాయి. ఇప్పుడు క్వశ్చన్ చదవండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ది ఫంక్షనల్ గ్రూప్ ఇన్ ప్రొపెనాన్? ఫంక్షనల్ గ్రూప్ అంటే ఏంటి? మనకి ఏదైతే సఫిక్స్ లో యాడ్ అవుతుందో అది మనకి ఫంక్షనల్ గ్రూప్ అవుతుంది అనమాట. సో ఓన్ ఉంది అంటే ఏమవుతుంది అన్నాం? కీటోన్ అవుతుంది అన్నాం. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అనమాట, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది టోటల్ నెంబర్ ఆఫ్ సింగిల్ బాండ్స్ ఇన్ సైక్లోపెంటేన్? సైక్లోపెంటేన్ అంటే ఏంటి? స్ట్రక్చర్ అనేది సైక్లిక్ స్ట్రక్చర్ లో ఉంటుంది. దేని గురించి మాట్లాడుతున్నాడు? పెంటేన్ గురించి మాట్లాడుతున్నాడు. పెంట్ అంటే ఏమొస్తుంది అన్నాం మనము? పెంట్ అంటే మనకి 5 కార్బన్స్ ఉండాలి, ఏన్ అంటే సింగిల్ బాండ్స్ ఉంటాయి అని మనకి ఇప్పుడు ఇక్కడ అర్థమైంది. సో ఇప్పుడు దీని యొక్క సైక్లిక్ స్ట్రక్చర్ అనేది ఫస్ట్ మనం వేసుకుందాం. 5 కార్బన్స్ కదా రావాలి. సో 1 2 3 4 అండ్ 5 కార్బన్స్ వచ్చాయి. ఇప్పుడు ఏంటి? సైక్లోపెంటేన్ కాబట్టి 5 కార్బన్స్ అంటే C5. హైడ్రోజన్స్ ఎన్ని రావాలి? 10 రావాలన్నమాట. సో 10 రావాలి కాబట్టి ఈచ్ కార్బన్ కి ఏమవుతుందంటే ఒక్కొక్క హైడ్రోజన్ అనేది అటాచ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఒక్కొక్క కార్బన్ కి 2 హైడ్రోజన్స్ యాడ్ అవుతాయి, రైట్? ఇలా మనకి సైక్లోపెంటేన్ యొక్క స్ట్రక్చర్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు క్వశ్చన్ లో ఏమడుగుతున్నాడు? సింగిల్ బాండ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. సో సింగిల్ బాండ్స్ కనుక మనం చూస్తే ఒక్కొక్క కార్బన్ కి 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2 సింగిల్ బాండ్స్ ఉన్నాయి. ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2 అండ్ ఇక్కడ 2 ఉన్నాయి. మొత్తం ఎన్ని? 10 వచ్చాయి. అండ్ ఈ యొక్క పెంటేన్ ఉంది కదా, ప్లస్ కార్బన్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క కార్బన్ కి కూడా ఒక్కొక్క సింగిల్ బాండ్ గా కౌంట్ చేసుకుంటాం అనమాట. ఇలా ఉంటే మనకి సింగిల్ బాండ్ గా కౌంట్ చేసుకుంటాం 5. అదే ఈ యొక్క షేప్ లో గనక ఇలా ఉన్నప్పుడు మనకి దానిలో ఇలా గనక మనం గనక అగైన్ డ్రా చేస్తున్నాము అంటే వీటిని డబుల్ బాండ్స్ గా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఇలా డబుల్ లైన్ ఉంది అంటే అది మనకి డబుల్ బాండ్, ఇలా సింగిల్ గా ఉంది అంటే అది మనకి సింగిల్ బాండ్ అనమాట, రైట్? సో ఇప్పుడు ఎన్ని? మొత్తం 10 హైడ్రోజన్స్ కి 10 సింగిల్ బాండ్స్, అలాగే 5 కార్బన్స్ కి 5 సింగిల్ బాండ్స్, టోటల్ గా 15 సింగిల్ బాండ్స్ అనేవి మనకి సైక్లోపెంటేన్ లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది మాలిక్యూల్ హ్యాస్ ఓన్లీ సింగిల్ బాండ్స్? ఓన్లీ సింగిల్ బాండ్స్ మాత్రమే ఉండేటువంటి మాలిక్యూల్ ఏది? ఆక్సిజన్ కి ఏముంటుంది? డబుల్ బాండ్ ఉంటుంది, O2. నెక్స్ట్ CH4 యొక్క స్ట్రక్చర్ ఏంటి? కార్బన్, అలాగే దాని చుట్టూ 4 హైడ్రోజన్స్ ఉంటాయి, రైట్? మీథేన్. ఓకే, నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ కూడా మనకి ఆక్సిజన్స్ కి డబుల్ బాండ్స్ ఉంటాయి. N2 కూడా నైట్రోజన్ కి మధ్య మనకి డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇవేవి ఆప్షన్స్ కాదు. ఓన్లీ CH4 మీథేన్ ఏదైతే ఉందో, CH4 అంటే మీథేన్ అని మీకు తెలిసినా కూడా సరిపోతుంది, ఆన్సర్ వచ్చేస్తుంది. బికాస్ ఏన్ అంటున్నాం కాబట్టి ఏన్ అంటే ఓన్లీ సింగిల్ బాండ్స్ కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి అని ఈజీగా మీకు అర్థమవుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ డబుల్ బాండ్స్ ఆర్ దేర్ ఇన్ స్ట్రక్చర్ ఆఫ్ బెంజీన్? బెంజీన్ లో ఎన్ని డబుల్ బాండ్స్ ఉంటాయి అంటున్నాడు. అసలు బెంజీన్ యొక్క ఫార్ములా ఏంటి? బెంజీన్ యొక్క ఫార్ములా వచ్చేసి మనకి C6H6 అనమాట. సో 6 కార్బన్స్ ఉండాలి, 6 హైడ్రోజన్స్ ఉండాలి. దీన్ని ఇప్పుడు మనం డ్రా చేసుకుందాం. సో స్ట్రక్చర్ కనుక మనం వేసుకుంటే 6 కార్బన్స్ 1 2 3 4 5 and 6 కార్బన్స్. ఈచ్ కార్బన్ కి ఒక్కొక్క హైడ్రోజన్ అనేది మనకి ఉంటుంది అనమాట. అలాగే స్ట్రక్చర్ లో
బెంజ్ ఈన్ అంటున్నాం కాబట్టి ఈన్ అంటే మనకు డబుల్ బాండ్స్ ఉండాలి కదా. సో డబుల్ బాండ్స్ వచ్చేసి ఈచ్ కార్బన్ కి ఆల్టర్నేటివ్ గా మనకి డబుల్ బాండ్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు మొత్తం ఎన్ని డబుల్ బాండ్స్ ఉన్నాయి? ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో మొత్తం 3 డబుల్ బాండ్స్ అవుతాయి అన్నమాట. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఆఫ్ కార్బన్ డస్ నాట్ ఎగ్జిస్ట్? ఏ యొక్క కాంపౌండ్ అనేది అసలు ఉండదు అని అడుగుతున్నాడు. CH4 అంటే మీథేన్ మనకు తెలుసు, ఉంది. నెక్స్ట్ వన్ C2H6 అంటే ఈథేన్ మనకు తెలుసు, ఉంది. నెక్స్ట్ C6H6 అంటే బెంజీన్ మనకు తెలుసు. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. CH6 అనే కాంపౌండ్ అసలు మనకి ఎగ్జిస్టెన్స్ లోనే లేదన్నమాట, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది సింబల్ ఆఫ్ మీథేన్? మీథేన్ ఇప్పటి వరకు మనం చూసాను. ఏన్ అంటే సింగిల్ బాండ్స్, మీథ్ అంటే ఒక కార్బన్. సో CH4 ఈస్ ది ఫార్ములా ఆఫ్ మీథేన్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది కాంపౌండ్ షోన్ ఇన్ ది స్ట్రక్చర్ గివెన్? ఈ స్ట్రక్చర్ లో ఇచ్చినటువంటి కాంపౌండ్ యొక్క నేమ్ ఏంటి అని అంటున్నాడు. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసాం కదా. సో దీన్ని బేస్ చేసుకొని 1 2 3 4 5 and 6 కార్బన్స్ ఉన్నాయి, అలాగే 6 హైడ్రోజన్స్ ఉన్నాయి, అలాగే 3 డబుల్ బాండ్స్ ఉన్నాయి. సో దీన్ని బేస్ చేసుకొని మీరు దీని యొక్క ఆన్సర్ నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, రైట్. కరెక్ట్ గా చెప్పిన వాళ్ళ దాన్ని నేను పిన్ చేయడం జరుగుతుంది, ఓకే. సో బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, స్మాల్ అనౌన్స్మెంట్. మన BGS క్లాసెస్ లో ఈ యొక్క జనరల్ సైన్స్ అంటే AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్, అలాగే థానేదార్ కి సంబంధించి పేపర్ 2 జనరల్ సైన్స్ కి మనం స్పెషల్ గా మెయిన్స్ బ్యాచ్ అనేది లాంచ్ చేయడం జరిగింది అనమాట. బికాస్ జనరల్ సైన్స్ వెయిటేజ్ అనేది 50 మార్క్స్ ఉంది కాబట్టి మోస్ట్లీ ఎవరైతే మ్యాథమెటిక్స్ అనేది మాకు చాలా కష్టం, మేము ఇది నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, మేము మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా మాకు మ్యాథ్స్ అంతగా రాదు అనుకునే వాళ్ళు, అలాగే పేపర్ 1 లో ఉన్నటువంటి జనరల్ స్టడీస్ మనకి ఏదైతే ఉందో ఇది మేము కంప్లీట్ చేయలేదు, లైక్ మనకు ఉన్నటువంటి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ మేము కవర్ చేసుకోలేము, ఇంత టైం కూడా మాకు లేదు అని అనుకున్న వాళ్ళు బెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ నేను జనరల్ సైన్స్ అని చెప్తాను. బికాస్ మనకు ఉన్నది ఓన్లీ 9 టాపిక్స్ కాబట్టి జనరల్ సైన్స్ లో ఈ జనరల్ సైన్స్ మీరు కంప్లీట్ చేసుకోవడానికి చూడండి. అందుకే ఈ యొక్క చాలా మంది స్టూడెంట్స్ అడగడం వల్లనే బ్యాచ్ లాంచ్ చేయడం జరిగింది. 11th అక్టోబర్ నుంచి ఈ క్లాసెస్ మనకి స్టార్ట్ అయ్యాయి. పర్ డే 2 hours క్లాసెస్, అంటే ఒక బయాలజీ టాపిక్, అలాగే మనకి ఒక జనరల్ సైన్స్ లో నెక్స్ట్ టాపిక్ ఏదైతే ఉందో కంప్లీట్ టాపిక్స్ అనేవి 2 hours పర్ డే క్లాసెస్ తీసుకొని కంప్లీట్ చేయడం జరుగుతుంది. లైవ్ క్లాసెస్ డైలీ జరుగుతాయి. ఆ వీడియోస్ అనేవి మీకు రికార్డింగ్ గా కూడా అవైలబుల్ గా ఉంటాయి. బికాస్ ఎగ్జామ్ వరకు మీరు ఒకవేళ ఆ రోజు ఆ టైంకి అవైలబుల్ లేకపోయినా రికార్డింగ్ వీడియోస్ వినొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ మెయిన్ సిలబస్, అంటే మనకి మెయిన్స్ లో అడిషనల్ గా ఏదైతే టాపిక్ యాడ్ అయిందో ఆ టాపిక్ కూడా ఇంక్లూడ్ చేసుకొని 9 టాపిక్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇన్ బైలింగ్వల్ మోడ్, అంటే బోత్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో ఈ యొక్క క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. మనం క్లాస్ తీసుకున్నటువంటి క్లాస్ నోట్స్ మెటీరియల్ ఏదైతే ఉందో ఇది PDF ప్రింటబుల్ ఫార్మాట్ లో మీకు అవైలబుల్ గా ఉంటుంది అనమాట. సో దట్ మీరు ప్రింట్ తీసుకొని కూడా మెటీరియల్ ని రివైజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ రివైజ్డ్ సిలబస్ ఏదైతే న్యూ సిలబస్ ఉందో దీన్ని బేస్ చేసుకొని క్లాసెస్ అనేవి డీల్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా అడిగారు, మొన్న ప్రిలిమ్స్ లో మనకి ట్రెండ్స్ అనేవి ఎలా ఉన్నాయనేది బేస్ చేసుకొని ఇంక్లూడింగ్ ద కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ మనకి చూసుకుంటే ఎన్విరాన్మెంట్ టాపిక్ లో కావచ్చు, సోర్స్ ఆఫ్ ఎనర్జీలో కావచ్చు, న్యాచురల్ రిసోర్సెస్ లో కావచ్చు, మనకి కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేసుకోవాలి. బికాస్ మనకి ఈ టాపిక్స్ లో కరెంట్ అఫైర్స్ నుంచి మొన్న కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది ఇన్ ద ప్రిలిమ్స్. సో ఈ టాపిక్స్ లో మనం కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. లైక్ రీసెంట్ కరెంట్ అఫైర్స్ కూడా మనం కవర్ చేసి చెప్పడం జరుగుతుంది. అండ్ అలాంగ్ విత్ దిస్ కోర్స్ మీకు జనరల్ స్టడీస్, అంటే మనకు పేపర్ 1 లో ఉన్నటువంటి జనరల్ స్టడీస్ ఏవైతే ఉన్నా దీనికి సంబంధించి 600+ క్వశ్చన్స్ ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఈ కోర్స్ లో ఎన్రోల్ అవుతారు. అండ్ ఈ యొక్క ప్రైస్ కనుక మనం చూస్తే 699 రూపీస్. ఇంతకు ముందు 999 ఉండేది, రీసెంట్ గా దీన్ని స్టూడెంట్స్ అడగడం వల్ల 699 చేయడం జరిగింది. అండ్ ఇఫ్ ద షెడ్యూల్ కమ్స్ ఇది అగైన్ ఆటోమేటిక్ గా 999 కే వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే అయిన నెంబర్ కి మీరు కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ ఈ యొక్క డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా టెస్ట్ సిరీస్ కనుక జాయిన్ అవ్వాలనుకుంటే ఈ యొక్క జనరల్ స్టడీస్ కి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అది కూడా యాప్ లోనే ఉంటుంది. ఈ యొక్క యాప్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యాప్. ప్లే స్టోర్ లో మీకు ఒక యాప్ ఉంటుంది, మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే దీని యొక్క లింక్ కూడా నేను మీకు ఫస్ట్ కమెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఫ్రమ్ దేర్ యూ కెన్ డౌన్లోడ్ ది యాప్. టెస్ట్ సిరీస్ కనుక మనం చూసుకుంటే 9 యూనిట్స్ ఉన్నాయి కదా. సో ఈచ్ యూనిట్ ఒక్కొక్క యూనిట్ కి 100 క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ స్టాటిక్ ప్లస్ కరెంట్ అనమాట. అంటే స్టాటిక్ పార్ట్ ఏదైతే ఉందో స్టాటిక్ పార్ట్, అలాగే కరెంట్ అఫైర్స్ కూడా సంబంధించి 100 క్వశ్చన్స్ ఒక్కొక్క యూనిట్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
అంటే 900 క్వశ్చన్స్. బట్ 9th యూనిట్కి మాత్రం మనకి ఏ బి రెండు ఉన్నాయి కదా, స్పేస్ అండ్ సోలార్ సిస్టమ్. సో దీనికి ఈచ్ 100 క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి 1000 క్వశ్చన్స్ అనేవి యూనిట్ వైజ్ అంటే చాప్టర్ వైజ్ టెస్ట్ లో మనకి 1000 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. అలాగే 4 ఫుల్ లెంత్ టెస్ట్ అనేవి కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మనకి ఇక్కడ ఒక 200 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. సో టోటల్లీ 1200 క్వశ్చన్స్ అనేది టెస్ట్ సిరీస్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ ఓన్లీ 199 రూపీస్. జనరల్ సైన్స్ మాత్రమే. ఇది కూడా మనకి యాప్ లో ఉంటుంది. ఎన్రోల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎన్రోల్ అవ్వచ్చు. రైట్? ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకున్న వాళ్ళు ఇక్కడ డిస్ప్లే అయిన నెంబర్ కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేసి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కోర్సెస్ అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కి సంబంధించి మన దగ్గర ఉన్న కంప్లీట్ కోర్సెస్ కనుక చూస్తే ఇది ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి ఫస్ట్ కోర్స్ అనమాట, లైవ్ క్లాసెస్ కోర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ సిరీస్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్ఏ మెటీరియల్. ఎవరైతే ఎఫ్బిఓ ఏబిఓ తానేతరికి చూసుకుంటే మనకి క్వాలిఫైయింగ్ పేపర్ ఎస్ఏ ఉంటుంది కదా. సో ఎస్ఏని మాత్రం లైట్ తీసుకోవద్దు, బికాస్ మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ ని ఇక్కడే వాళ్ళు కాంపిటీషన్ అనేది రెడ్యూస్ చేయడానికి చూస్తారు కాబట్టి మీరు ఎస్ఏ కూడా బాగా ప్రిపేర్ అవ్వాలి. సో ఈ ఎస్ఏ కోసం మీరు మనకి ఇచ్చిన సిలబస్ లో ఫారెస్ట్ ఉంది, ఎన్విరాన్మెంట్ ఉంది. అలాగే ఈ యొక్క ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ తో పాటు మన మెటీరియల్లో గవర్నమెంట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో లైక్ గవర్నమెంట్ పాలసీస్ అంటే నేషనల్ లెవెల్లోనూ అలాగే స్టేట్ లెవెల్ కూడా మనం యాడ్ చేస్తేనే మనకి ఎడ్జ్ అనేది ఉంటుంది. కాబట్టి ఏపీకి సంబంధించి ఈ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించి స్కీమ్స్, అలాగే కరెంట్ అఫైర్స్ అండ్ దెన్ పాలసీస్ అండ్ గవర్నెన్స్, వీటన్నిటికీ సంబంధించి మెటీరియల్ అనేది మనం 30 ఎస్ఎస్ లో తయారు చేయించడం జరిగింది. సో ఈ 30 ఎస్ఎస్ నుంచి మీరు ఒక్క ఎస్ఏ కనుక ఫ్రేమ్ చేసుకొని ఆన్సర్ లో రాయగలిగితే మీకు డెఫినెట్ గా క్వాలిఫై అవుతారు అనమాట. రైట్? బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంస్ లో ఇది అవైలబుల్ గా ఉంది ఫర్ ఓన్లీ 99 రూపీస్. రైట్? నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఎస్ఓ జనరల్ ఫారెస్ట్రీ మెటీరియల్, అలాగే ఎఫ్ఎస్ఓ తెలుగు గ్రామర్. క్వాలిఫైయింగ్ మనకి ఎఫ్ఎస్ఓలో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, అందరికీ తెలుసు కదా, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో ఈ జనరల్ ఫారెస్ట్రీ మెటీరియల్ ఏదైతే ఉందో ఇంక్లూడింగ్ మెయిన్స్ టాపిక్స్, అడిషనల్ 5 టాపిక్స్ అండ్ దెన్ ఎఫ్ఎస్ఓ తెలుగు గ్రామర్ టాపిక్స్ కూడా, ఇవన్నీ కలిపి మెటీరియల్ అనేది మనం 249 కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ ఎఫ్ఎస్ఓ జనరల్ ఫారెస్ట్రీ టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో ఈ టెస్ట్ సిరీస్ అనేది కూడా మనకి 11 యూనిట్స్ ఉన్నాయి. సో ఈచ్ యూనిట్ కి ఒక్కొక్క యూనిట్ కి 100 క్వశ్చన్స్. సో ఈచ్ యూనిట్ కి మీరు టోటల్ గా మీరు 1100 క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే 2 ఫుల్ లెంత్ టెస్ట్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 2 ఫుల్ లెంత్ టెస్ట్ తో పాటు మీకు ఫారెస్ట్రీకి సంబంధించి ఇప్పటి వరకు జరిగిన ఎగ్జామ్స్ లో 600 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఓన్లీ రిలేటెడ్ టు ఫారెస్ట్రీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. రైట్? సో దీంతో మీకు దాదాపుగా 1800 ప్లస్ క్వశ్చన్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది విత్ రెస్పెక్ట్ టు ఫారెస్ట్రీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 249 రూపీస్. ఈ యొక్క టెస్ట్ సిరీస్ అండ్ క్లాసెస్ మాత్రం మీకు యాప్ లో ఉంటాయి. బట్ మెటీరియల్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ యొక్క నెంబర్ కి, ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ కి కాల్ ఆర్ వాట్సాప్ చేసి మెటీరియల్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట. టెస్ట్ సిరీస్ ఆర్ క్లాస్ జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ యాప్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దీని లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే? సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గ్యాస్ ఈస్ యూస్డ్ ఇన్ హాట్ ఎయిర్ బలూన్స్? హాట్ ఎయిర్ బలూన్స్ లో ఏ గ్యాస్ ని యూజ్ చేస్తాము అంటున్నారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ హీలియం అనమాట. హీలియం కానీ లేదంటే హైడ్రోజన్ కానీ మనం ఈ యొక్క ఎయిర్ బలూన్స్ లో ఫిల్ చేయడం జరుగుతుంది. మరి నైట్రోజన్ ఎక్కడ ఫిల్ చేస్తాము అంటే మనకి చిప్స్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఈ యొక్క చిప్స్ ప్యాకెట్స్ లో మనం నైట్రోజన్ గ్యాస్ ని ఫిల్ చేసి ఉంచడం జరుగుతుంది. అందుకే అవి మనకి మెత్తబడిపోకుండా ఉంటాయి, బికాస్ ఈ యొక్క గ్యాస్ ఏదైతే ఉంటుందో అది నైట్రోజన్ అనమాట. రైట్? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈజ్ ఆల్వేస్ ప్రెసెంట్ ఇన్ ఆర్గానిక్ కాంపౌండ్స్? ఆర్గానిక్ కాంపౌండ్స్ లో ఎప్పుడు ఉండేటువంటి ఎలిమెంట్ ఏది? మనం ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్క దానిలోనూ మీరు చూడండి ఏం చూసాం, కార్బన్ గా CH2 CH4 C2H6 అన్నిట్లోనూ మనకు కామన్ గా ఏముంది, ఎలిమెంట్ కార్బన్ ఉంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి కార్బన్. రైట్? అందుకే వీటిని హైడ్రో కార్బన్స్ అని కూడా పిలుస్తున్నాం. ఇక్కడ హైడ్రోజన్ ఇచ్చిన కార్బన్ ఇచ్చిన మనకి ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే? నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది మేజర్ ప్రోడక్ట్ వన్ ఎథనాల్? ఎథనాల్ అంటే ఏంటి? C2H5OH. ఎథనాల్ అనేది దేంతో రియాక్ట్ అవుతుంది అంటున్నారు? పొటాషియం డైక్రోమేట్ తో రియాక్ట్ అవుతుందంట. పొటాషియం డైక్రోమేట్ తో రియాక్ట్ అయితే మనకి ఏం ఫామ్ అవుతుంది అంటున్నాడు. ఏం ఫామ్ అవుతుంది? ఇథనోయిక్ యాసిడ్ అనేది మనకి ఫామ్ అవ్వడం జరుగుతుంది. రైట్? నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ బి ది ప్రోడక్ట్ వెన్ CO అంటే కార్బన్ మోనాక్సైడ్ అనేది హైడ్రోజన్ తో రియాక్ట్ అయితే ఏం ఫామ్ అవుతుంది ఎట్ 340 ATM ప్రెషర్? ATM అంటే దాని యొక్క యూనిట్ మెజర్మెంట్ అనేది అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అనమాట. సో 340 ATM ప్రెషర్ లో కనుక
కార్బన్ మోనాక్సైడ్ హైడ్రోజన్ తో రియాక్ట్ అయితే ఏం ఫామ్ అవుతుంది? సో ది ఆన్సర్ ఈస్ CH3OH, రైట్? సో దీన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటే ఈజీగా రాయొచ్చు అనమాట. 2 moles ఆఫ్ హైడ్రోజన్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ మనకి ఆల్కహాల్ ఫామ్ అవుతుంది కాబట్టి OH అనేది సపరేట్ గా ఫామ్ అవుతుంది. సో OH ఫామ్ అయిపోయిన తర్వాత ఆక్సిజన్ పోయింది, ఒక హైడ్రోజన్ పోయింది. సో ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఒక కార్బన్ ఉంది కాబట్టి CH3OH. ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఇలా బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ వేసుకున్నా కూడా మీరు ఆన్సర్ అనేది అరైవ్ అవ్వచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఇస్ ది వీకెస్ట్ ఆఫ్ ఆల్ ది యాసిడ్స్ లిస్టెడ్ బిలో. ఇక్కడ ఇచ్చినటువంటి యాసిడ్స్ లో వీకెస్ట్ యాసిడ్ ఏది అంటున్నాడు. వీకెస్ట్ యాసిడ్ వచ్చేసి అసిటిక్ యాసిడ్. దీని ఫార్ములానే CH3COOH, రైట్? హైడ్రోక్లోరిక్ యాసిడ్ మనకి స్ట్రాంగ్ యాసిడ్, అలాగే నైట్రిక్ యాసిడ్ కూడా మనకి స్ట్రాంగ్ యాసిడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఎథనాల్ ఈస్ ఫార్మ్డ్ డ్యూరింగ్. ఎథనాల్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది మనకి? ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ఎయిర్. అబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ అంటే దాన్ని ఏమని అంటాము? అనరోబిక్ రెస్పిరేషన్ అంటాం. ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్ అయితే ఏరోబిక్ రెస్పిరేషన్ అంటాం. మరి అనరోబిక్ అనే ఆప్షన్స్ మనకి 2 ఉన్నాయి. సో ఈ 2లో ఏ ప్రాసెస్ లో ఫామ్ అవుతుందంటే ఈస్ట్ అనమాట. ఈస్ట్ లో అనరోబిక్ రెస్పిరేషన్ అంటే అబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ లో ఈస్ట్ లో జరిగినప్పుడు మనకి రెస్పిరేషన్ ప్రాసెస్ లో ఈ యొక్క ఎథనాల్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, పవర్ ఆల్కహాల్ ఈజ్ ఎ మిక్స్చర్ ఆఫ్. పవర్ ఆల్కహాల్ లో ఏమేమి ఉంటుంది కంపోజిషన్ అంటున్నాడు. పవర్ ఆల్కహాల్ అంటే పెట్రోల్ ప్లస్ ఇథైల్ ఆల్కహాల్. పెట్రోల్ అండ్ ఇథైల్ ఆల్కహాల్ కలిపి ఉంది, దాన్ని మనం పవర్ ఆల్కహాల్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ది ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్ ఆల్కహాల్. ఆల్కహాల్ లో ఏ ఎలిమెంట్స్ ఉంటాయి అంటున్నాడు. ఆల్కహాల్ లో మనకి కార్బన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది, అలాగే ఆక్సిజన్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఉన్న ఈ ఆప్షన్స్, ఆప్షన్ బి, కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్స్ ఉంటాయి, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, when an overdose of dash is consumed, it slows down the metabolic process and degrades the central nervous system. దేన్ని మనం ఇన్హేల్ చేసుకున్నప్పుడు మన బాడీలో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ని ఎఫెక్ట్ చేస్తుంది అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈస్ ఎథనాల్ అనమాట. ఎథనాల్ అనేది మనకి ఎక్కడ ప్రిపేర్ అవుతుంది అని అంటే మనం ఫెర్మెంటేషన్ ప్రాసెస్ చూస్తాం. ఏ ఫెర్మెంటేషన్ ప్రాసెస్? ఆల్కహాల్స్ ప్రిపరేషన్ లో మనం షుగర్ కేన్ కానీ మెయిస్ కానీ తీసుకున్నప్పుడు దీనికి మనం ఏం చేస్తాము అంటే ఫెర్మెంటేషన్ ప్రాసెస్ చేస్తాం. సో ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత మనకు ఒక లిక్విడ్ అనేది వస్తుంది. సో ఆ లిక్విడ్ ఏం చేస్తాము అంటే అగైన్ మనం డిస్టిలేషన్ ప్రాసెస్ చేస్తాం. డిస్టిలేషన్ ప్రాసెస్ చేసి దీన్ని అన్ఫిట్ ఫర్ డ్రింకింగ్ చేస్తాం. ఎందుకు అన్ఫిట్ ఫర్ డ్రింకింగ్ చేస్తాం? బికాజ్ ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత వచ్చేటువంటి లిక్విడే మనకి ప్యూర్ ఆల్కహాల్ అనమాట. ప్యూర్ ఆల్కహాల్ అంటే మరి మనం తాగేస్తాం కాబట్టి, జస్ట్ ఓకే, తాగేస్తాం కాబట్టి దాన్ని ఏం చేస్తాము అంటే తాగడానికి వీలు లేకుండా డిస్టిలేషన్ ప్రాసెస్ అనేది చేస్తాం. సో ఈ డిస్టిలేషన్ ప్రాసెస్ అనేది చేసినప్పుడు తాగడానికి ఉపయోగంగా లేకుండా ఇది తయారవడం జరుగుతుంది. అప్పుడు ఇది ఏమవుతుంది అని అంటే అలా అన్ఫిట్ ఫర్ డ్రింకింగ్ చేసింది మనకి ఇథనాల్ అవుతుంది అనమాట. సో ఈ ఇథనాల్ ని ఏం చేస్తాము అంటే మనం ఫ్యూయల్ గా మన వెహికల్స్ లో యూజ్ చేయడం జరుగుతుంది, రైట్? ఇలా మనకి ఎథనాల్ అనేది ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది త్రూ ఫెర్మెంటేషన్ ప్రాసెస్, రైట్? సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్ ఫర్ టుడే. ఈ రోజుకి ఈ కాన్సెప్ట్స్ అండ్ ఈ క్వశ్చన్స్ అనేది మనం సాల్వ్ చేసాము. అండ్ సమ్ మోర్ క్వశ్చన్స్ అనేది నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేద్దాం. సబ్స్క్రైబ్ ఫర్ సచ్ అప్డేట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ టుమారో.